వార్తలను సమర్పిస్తున్నవారు రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్ భారత్ గ్యాస్ సమీపంలో త్రివేణి కాలేజ్ రోడ్. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేద విద్యార్థులకు విద్యా ప్రోత్సాహకాలు అందజేసిన జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ సభ్యులు దాతల సేవలను కొనియాడిన అసిస్టెంట్ గవర్నర్ దాకారపు కృష్ణ. జంగారెడ్డిగూడెం శేషాద్రి నగర్ లో స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న తహసీల్దార్ శివజోజి, మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ. బాదంపూడి పౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ పరిసరాలను పరిశీలించిన పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్. ఎర్రగుంటపల్లిలో శానిటేషన్ చేసిన అధికారులు. పశ్చిమ ఏజెన్సీలో ప్రారంభమైన జాతరలు. కామవరంలో గద్దెరాజులు దేవతల జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలరాజు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం కామవరపు కోటలో అయ్యప్ప జన్మ నక్షత్రం సందర్భంగా విశేష పూజలు. భక్త సంద్రమైన గోకుల తిరుమల పారిజాతగిరి. తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా ఇస్తే చెత్త నుంచి సంపద సృష్టించడం సులువుగా ఉంటుందని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శివజోజి సూచించారు. శనివారం సందర్భంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా స్వచ్ఛ దివాస్ కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణతో కలిసి పట్టణంలో శేషాద్రి నగర్ లో ఉన్న అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్క్ వద్ద రహదారులను శుభ్రపరిచారు. స్వయంగా అధికారులే చెత్త చెదారాలను తొలగించారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికులకు సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. నాయకులతో సంబంధం లేకుండా అధికారులను ప్రత్యక్షంగా ప్రతి శనివారం స్వచ్ఛత కార్యక్రమంలో పాలు పంచుకోవాలని సూచించారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పటిష్టవంతంగా అమలు జరిగేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజల మద్దతు సైతం అవసరమని తెలిపారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో మాట్లాడారు. జంగారెడ్డిగూడెం అలాగే మున్సిపల్ కమిషనర్ గారి సహాయంతో అల్లూరి సీతారామరాజు పార్క్ దగ్గర ఉన్న చెత్తను క్లీన్ చేయడానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం మరి కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం ఎంసీసీ కోడ్ వైలేషన్ కాకుండా మన అధికారులు మటుకే ఇక్కడ చేరి శానిటరీ ఇన్స్పెక్టర్లు మరి ఇక్కడ మిగతా వర్కర్స్ అందరు చేరి ఇక్కడ ఏర్పడిన చెత్తను, పొడి చెట్టును, తడి చెట్టును విడివిడిగా డబ్బాలు వేరే మున్సిపాలిటీ ఏరియాకి తరలించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి వారు ఈ ప్రభుత్వం తలపెట్టిన దేశాలను గుర్తు తెచ్చుకొని ప్రతి శనివారం మీ ఇంటి దగ్గర గానీ, మీ ఇంట్లో గానీ, పరిసర ప్రాంతాల్లో గానీ ఏ విధమైన చెత్త ఉంటే పొడి చెత్త, తడి చెత్తను విడివిడిగా డబ్బాల్లో వేసుకొని వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఆల్రెడీ డబ్బాలు ఇచ్చారు. డబ్బాలు వేసుకొని మున్సిపాలిటీ టీం వచ్చినప్పుడు వాళ్ళకి విడిగా చేరవేస్తే వాళ్ళు దూరంగా పడవేస్తారు. కాబట్టి మన పరిసరాలు నీట్గా ఉంటే మనం కూడా నీట్గా ఉంటాం, ఆరోగ్యంగా కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి అందరూ నీట్గా ఉండి ఎవరు అనారోగ్యానికి గురి కాకూడదని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. 3వ శనివారము స్వచ్ఛ దివాస్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఈ వారము సోర్స్ రీసోర్స్ అనే కార్యక్రమాన్ని 10 సచివాలయ పరిధిలో మెప్మా సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, ఇతర అధికారులందరితో కలిసి ప్రజలకు అవగాహన కార్యక్రమం జరుగుతున్నది. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్క్ ఏరియాలో మాస్ క్లీనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జంగారెడ్డిగూడెం వారు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తున్నాము, ఏదైతే అధికారులుగా మేము చేస్తున్నామో అది మీ ఇంటికాడ, మీ పరిసర ప్రాంతాల్లో మీరు కూడా తడి చెత్త, పొడి చెత్త హానికరం చెత్తగా వేరు చేసి మున్సిపాలిటీ వారికి ఇచ్చేస్తే సైంటిఫిక్ గా వాటిని డిస్పోజ్ చేయడానికి వీలవుతుందని అందరికీ తెలియజేస్తూ అందరూ మున్సిపల్ సిబ్బందికి, ఇతర అధికారులకు అందరికీ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు. ఇచ్చిన మాట ప్రకారం పేద విద్యార్థులకు విద్యా ప్రోత్సాహకాలను జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ అందిస్తున్నట్లు రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ దాకారపు కృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ కమ్యూనిటీ హాల్ నందు పేద విద్యార్థులకు విద్యా ప్రోత్సాహకాలు అందజేశారు. రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులైన ఉడా రామ్ గోపాల్, బౌరిశెట్టి తిలక్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సీనియర్ సభ్యులు చామర్తి శ్రీరాములు, పెనుమర్తి సురేష్, వినాయక చిట్స్ ప్రసాద్ పాల్గొన్నారు. 6 విద్యార్థులకు ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. విద్యార్థుల ప్రోత్సాహకాలకు గతంలో హామీ ఇచ్చిన భాస్కర్ నారాయణ ఇవ్వడానికి ఆలస్యం కావడంతో విద్యార్థుల చదువులను దృష్టిలో పెట్టుకుని రోటరీ క్లబ్ సభ్యులే స్వయంగా నగదు క్రోడీకరించి విద్యార్థులకు అందించినట్లు తెలిపారు. తమకు అన్ని రకాలుగా సహకరిస్తున్న రోటరీ క్లబ్ కుటుంబ సభ్యులకు సిటీ న్యూస్ తో మాట్లాడుతూ కృతజ్ఞతలు తెలిపారు. దూత ఉంటే దాతకు కొదవలేదని తెలిపారు. విద్యా ప్రోత్సాహకాలు క్రోడీకరించడంలో ఉడా రామ్ గోపాల్, బౌరిశెట్టి తిలక్ ఎంతో పాటుపడ్డారని తెలియజేస్తూ వారి సేవలను అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ఇటువంటి కార్యక్రమాలు హితోధికంగా తోడ్పాటునిస్తాయని అన్నారు.
అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం గొప్పది అనే ఒక సదుద్దేశంతో 2020లో కరోనా టైంలో ఏదైతే రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం చేపట్టినటువంటి విద్యా ప్రోత్సాహం అనే కార్యక్రమంలో భాగంగా ఎవరైతే విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, చదువులో మెరిట్ ఉండి కూడా ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడేటువంటి విద్యార్థుల్ని రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం ఆ రోజున 11 మంది విద్యార్థుల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా గత 4 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా మేము స్కాలర్షిప్లు పంపిణీ చేస్తాం. ఈ రోజున రోటరీ కమ్యూనిటీ హాల్ జంగారెడ్డిగూడెం నందు రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం నుండి ₹1,00,000 చెక్కుల్ని 6 విద్యార్థులకి వారి యొక్క చదువు నిమిత్తం స్కాలర్షిప్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం సభ్యులందరికీ, అలాగే కార్యక్రమాన్ని ఫాలోఅప్ చేసి సక్సెస్ చేసినటువంటి రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు రామ్ గోపాల్ గారికి, కార్యదర్శి గౌరిశెట్టి తిలక్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి సేవా కార్యక్రమాలు, సమాజానికి అవసరమైన ఉపయోగపడే కార్యక్రమాలు రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం నుంచి భవిష్యత్తులో మరిన్ని చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం లక్కవరం రెడ్డిపేటలో ఫౌండేషన్ స్కూల్లో హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, విద్యార్థుల పట్ల విచిత్రంగా వ్యవహరించిన ప్రధానోపాధ్యాయుడు సుబ్రహ్మణ్యాన్ని విధుల నుంచి తొలగించాలని ఆధ్యాత్మికవేత్త సమరసత ఫౌండేషన్ సభ్యులు తిప్పాపట్ల రామకృష్ణ డిమాండ్ చేశారు. స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ తో పాటు మరో 15 మంది కలిసి ఫిర్యాదు చేశారని తెలిపారు. శుక్రవారం ఇదే విషయమై లక్కవరం ఫౌండేషన్ స్కూల్ గ్రామస్తులు, హిందూ సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడి వైఖరిని ఖండిస్తూ ఆందోళన చేపట్టిన విషయం సిటీ న్యూస్ వీక్షకులకు విదితమే. 24 గంటలు గడుస్తున్నప్పటికీ ప్రధానోపాధ్యాయుడిపై ఏ విధంగా చర్యలు తీసుకున్నారు అనేది ఉన్నత స్థాయి అధికారులు ఉత్తర్వులు విడుదల చేయలేదని అన్నారు. దీనిపై మరోమారు తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టనున్నట్లు వెల్లడించారు. సభ్య సమాజంలో ఉపాధ్యాయులు వ్యవహరించాల్సిన తీరుకు భిన్నంగా వ్యవహరించిన ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు చేపట్టాలని కోరారు. ఆ తగిలితే చూసి ఆ అమ్మాయి అప్పటి నుంచి గాజులు వేసుకోవట్లేదు. మేము వెళ్ళాం, అందరం వెళ్ళి గాజు పెంక అన్నంలో ఉందటంటే చూసుకోవచ్చు జాగ్రత్తగా కొడతానండి అన్నది ఆవిడ. ఇంత గాజు పెంక వచ్చిందట అన్నంలో. మరి నాకు చేస్తుంది అమ్మాయికి కొద్దిగా జాగ్రత్తగా చెప్పాలి. అన్నంలో చూసి బియ్యం చూసి కొనుక్కోమన్నాడు. లక్కవరం గ్రామంలో ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల వారికి సంబంధించి మతపరమైనటువంటి మాటలతోటి విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని మనస్తాపానికి గురి చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. మేము పాఠశాల దగ్గరికి వెళ్ళడం జరిగింది హిందూ సంఘాల తరఫున. అక్కడ తల్లిదండ్రులు చెప్పిన విషయాలు ఏంటంటే, కృష్ణుడు 16,000 మంది భార్యలు కలిగి ఉన్నాడు, చీరలు ఎత్తుకెళ్ళాడు, అలాగే ఆంజనేయ స్వామి వారి తోక దిగితే ఏం చేస్తాడు, వీళ్ళేం దేవుళ్ళు అని ఆయన పిల్లలతోటి మాట్లాడుతున్నట్టు, అలాగే ఎలర్జీ వచ్చి షూ వేసుకురాకపోతే లోపల ఎలర్జీ వస్తే డ్రైర్ వేసుకో అని ఆడపిల్లలు అన్నట్టు, చీర కట్టుకుని వచ్చిన వార్షికోత్సవానికి వచ్చినటువంటి ఒక పిల్లని అప్పుడే పెద్ద మనిషి అయ్యా, మొగుడు కావాలా, ఇలాంటి మాటలు ఆయన మాట్లాడుతున్నట్టుగా తల్లిదండ్రులు మా దృష్టికి తీసుకొచ్చారు. అదే వీడియో కూడా చూపెట్టారు. అవి చూసిన తర్వాత మేము ఎంఈఓ గారి ద్వారా చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంఈఓ గారిని పిలిపించారు తల్లిదండ్రులు. విద్యా కమిటీ చైర్మన్ 15 మంది సభ్యులు వచ్చి రాతపూర్వకంగా ఎంఈఓ గారికి వారి ఫిర్యాదును అందజేశారు. ఎంఈఓ గారు డిఈఓ గారితో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ అయితే ఇచ్చారు. అయితే ఇటువంటి హిందూగా ఉద్యోగంలో చేరినటువంటి ఉపాధ్యాయులు ఈ మతపరమైన మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఈ మతపరమైన మాటలు మాట్లాడడానికి వెనకాల వాళ్ళు ఏమైనా మతం మారారా? వేరే మతం పట్ల ఆసక్తి, ధర్మం, ఆ ధర్మం పట్ల వాళ్ళకి కృతజ్ఞతాభావం ఉండుంటే అలాంటి మాటలు ఇక్కడ పాఠశాలలో మాట్లాడడానికి అవకాశం లేదు, మాట్లాడకూడదు. ఇది చట్టవిరుద్ధమైనటువంటి చర్య. దీని మీద ఇలాగా జిల్లా వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుడు మతం మారిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని గుర్తించి వెంటనే వారి మీద తగిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి పునరావృతం కాకూడదు. విద్యార్థుల దృష్టిలో హిందూ దేవుళ్ళని దొంగలుగాను, దుర్మార్గులుగాను చిత్రీకరిస్తే వారి భవిష్యత్తు ఏమవుతుంది, ఆ కుటుంబాల వారి పరిస్థితి ఏంటి? కాబట్టి ఇది సీరియస్ గా ప్రభుత్వం తీసుకోకపోతే పాఠశాల విద్యా వ్యవస్థ నాశనం అయిపోతుందని దాని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులు, హిందూ సంఘాల తరఫున కోరుతున్నారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో వైన్ దుకాణం వద్ద విస్తా కారు పంట బోధలోకి దూసుకువెళ్లింది. జంగారెడ్డిగూడెం వైపు నుంచి శ్రీనివాసపురం వైపు వెళ్తున్న కారు టర్నింగ్ లో అదుపు తప్పింది. అసలే రాళ్లతో లేచి ఉన్న రహదారి కావడంతో ఎదుట వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బోధలోకి పెట్టినట్లు డ్రైవర్ నవీన్ తెలిపారు. పట్టణపాలెం నుంచి ఏలూరుకు డ్రాపింగ్ కు వెళ్లాల్సి ఉందని అన్నారు. కారును బయటకు తీసేందుకు అష్టకష్టాలు పడ్డారు. ముందు భాగం ధ్వంసమైంది. రహదారిపై నుంచి తుప్పలోకి ఎగిరి పడటంతో కారు భాగాలు మరమ్మతులకు గురయ్యాయి. కారులో డ్రైవర్ ఒక్కరే ఉన్నట్టు తెలిపారు. ట్రాక్టర్ కు తాడు కట్టి ప్రొక్లైన్ తో సహాయంతో బయటకు తీసేందుకు ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా అసంపూర్ణంగా ఉన్న శ్రీనివాసపురం రహదారిని వేయాలని ప్రయాణికులు, శ్రీనివాసపురం గ్రామస్తులు కోరుతున్నారు.
గ్రామ గ్రామాన ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు తమ సంస్థ కృషి చేస్తుందని సమరసత ఫౌండేషన్ జిల్లా ప్రచారక్ భూపతి తెలియజేశారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం శ్రీ గురుభ్యో నమః. పేరు భూపతి, సమరసత సేవా ఫౌండేషన్, ఏలూరు జిల్లా ధర్మ ప్రచారక్. 2015 డిసెంబర్ 2వ తారీఖున పూజ్య స్వామీజీల ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానం కొండపైన శ్రీ వెంకటేశ్వర సన్నిధిలో పూజ్య స్వామీజీల యొక్క ఆశీస్సులతో సమరసత సేవా ఫౌండేషన్ ఏర్పాటు చేయబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వామీజీల యొక్క ఆశీస్సులతో గ్రామాల్లో కూడా పూరు గుడిసె వరకు హిందూ ధర్మ ప్రచారం కొనసాగిస్తూ హిందువుల యొక్క పురోగతి తెలియజేస్తూ సనాతన ధర్మం విశిష్టతను, మన యొక్క హిందువుల యొక్క ఐక్యతను చాటి చెప్తూ గ్రామాల్లో కూడా దేవాలయం కేంద్రంగా, దేవాలయాన్ని శక్తి కేంద్రంగా తయారు చేస్తూ వారం భజన, పౌర్ణమి రోజు నాడు సామూహారతి, ఏకాదశి రోజు నాడు నగర సంకీర్తన, సత్సంగము, గ్రామ ధార్మిక జట్టు ఆధారంగా సమావేశము, ఈ 5 కార్యక్రమాలు ప్రతీ నెల గ్రామాల్లో జరిపిస్తూ గ్రామాల్లో కూడా హిందువుల యొక్క చైతన్యం, కదలిక, మన గ్రామంలో ఉండే చిన్న దేవాలయాన్ని కూడా శక్తివంతం చేయాలి అని పూజ్య స్వామీజీలు చెప్పిన మేరకు గ్రామాల్లో కూడా హిందూ ధర్మ ప్రచారం చేస్తున్నాము. దీనికి సహకరిస్తున్న అనేక వందల మంది కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు ఈ పనిలో ఉన్నారు. అంతేకాకుండా దేవాలయాన్ని ఎప్పుడైతే మనం పరిరక్షించుకుంటామో ఆ దేవాలయం దగ్గర అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా పూర్వం తీసుకుంటే దేవాలయం కేంద్రంగా ఆటల బడి, వైద్యం, రచ్చబండలు అనేవి దేవాలయం కేంద్రంగా జరిగాయి. వాటిని మళ్ళీ తిరిగి మన దేవాలయం దగ్గర జరిపించాలని మా కోరిక. ఎందుకంటే భగవత్ స్వరూపమైన దేవాలయం దగ్గర ఎవరూ కూడా అబద్ధం ఆడకుండా నిబద్ధతతో కలిగి ఉంటారని ఆ యొక్క శక్తి కేంద్రాన్ని ఎంచుకుని గ్రామాల్లో కూడా హిందూ ధర్మ ప్రచారం చేస్తున్నాము. దీనికి మనమందరం కూడా ఏకమయ్యి ఈ యొక్క శక్తిని అన్ని గ్రామాలకు, పై స్థాయి నుంచి కింద స్థాయి ఉన్న కార్యకర్తలందరికీ తెలియజేస్తూ గ్రామాల్లో కూడా ఈ సమరసత సేవా ఫౌండేషన్ హిందూ ధర్మ ప్రచారం చేస్తుంది. దీనికి సహకరించిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. చింతలపూడి నియోజకవర్గంలో ఎర్రగుంటపల్లిలో 5 సంవత్సరాల బాలికకు సిడిఎస్ వ్యాధి సోకినట్లు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సందేశాలపై పిహెచ్సి వైద్యులు నరేష్ వివరణ ఇచ్చారు. బాలికను ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచినట్లు, ప్రస్తుతం పాప పరిస్థితి బాగానే ఉన్నట్లు, రక్త పరీక్షలు చేస్తున్నట్లు, రిపోర్టులు వచ్చిన తరువాత ఏ వ్యాధి అనేది నిర్ధారణ చేస్తారని, ప్రస్తుతం పాప ఇంటి పరిసరాలలో శానిటేషన్ చేపిస్తున్నామని, మెడికల్ క్యాంప్ పెట్టి సిబ్బందితో సర్వే చేస్తున్నామని తెలిపారు. కాగా నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు పరిస్థితులను చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ సమీక్షిస్తున్నారు. అధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఎవరూ ఎటువంటి అపోహలకు పాల్పడవద్దని సూచించారు. నియోజకవర్గంలో ఎటువంటి వైరస్లు లేవని, పుకార్లు నమ్మవద్దని అన్నారు. పరిసరాలను ఎవరికి వారు పరిశుభ్రంగా ఉంచుకుంటే జీవన ప్రమాణాలు మెరుగుగా ఉంటాయని అన్నారు. జిల్లాలో బాదంపూడి పౌల్ట్రీని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ మురళీకృష్ణ క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. పౌల్ట్రీ పరిసరాలలో అపరిశుభ్రత వల్లనే బర్డ్ ఫ్లూ సోకినట్లు ఆయన నిర్ధారించారు. ఆంధ్రప్రదేశ్ లో 4 జిల్లాల్లో మాత్రమే బర్డ్ ఫ్లూ ఉందని అధికారులు వెల్లడించారు. బర్డ్ ఫ్లూ సోకిన ప్రదేశంలో పౌల్ట్రీలో కోళ్లు, కోడిగుడ్లను కలింగ్ చేసి శానిటేషన్ చేసినట్లు తెలిపారు. దీని కారణంగా బర్డ్ ఫ్లూ సోకిందని అన్నారు. బర్డ్ ఫ్లూ సోకిన పౌల్ట్రీకి కిలోమీటర్ల వరకు నిషేధిత ప్రాంతంగా నిర్ధారించారు. బర్డ్ ఫ్లూ సోకిన పౌల్ట్రీలను 3 నెలల పాటు మూసివేస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు. బర్డ్ ఫ్లూ లేని చోట కోళ్లను, కోడిగుడ్లు తినవచ్చని, దీనిపై ఎలాంటి అసత్య ప్రచారాలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయవద్దని జాయింట్ డైరెక్టర్ మురళీకృష్ణ కోరారు. ఎవరికైనా ఎటువంటి అపోహలుంటే దగ్గరలో ఉన్న పశుసంవర్ధక శాఖ అధికారులను గాని, వైద్యులను గాని సంప్రదించాలని అన్నారు. కోళ్ల ఫామ్ లో కోళ్లు చనిపోతున్నట్లయితే వెంటనే తమ అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం అన్ని రకాల కిడ్నీ వ్యాధులు,
బీపీ, షుగర్ మరియు జనరల్ మెడిసిన్ సమస్యలు చూడబడును. ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. కిడ్నీ సమస్యలకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలు కలవు. డయాలసిస్ 2100 రూపాయలు, జనరల్ వార్డుకు 1500 రూపాయలు, సింగిల్ రూమ్ కు 2500 రూపాయలు, ఐసీయూకు 6000 రూపాయలు మాత్రమే. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. ప్రతి నెల 1వ ఆదివారం ఉదయం 10:30 నుండి డాక్టర్ అందుబాటులో కలరు. సెల్ నెంబర్ 9491396555. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మండలం గురవేగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో స్వామివారి జన్మ నక్షత్రమైన ఉత్తర నక్షత్రం సందర్భంగా ఉదయం 8 గంటల నుండి ఆలయ ప్రధాన అర్చకులు తేజ శర్మ ఆధ్వర్యంలో విశేష కైంకర్యాలు నిర్వహించారు. స్వామివారికి మండపారాధన, పుణ్యవచనం, పంచామృత అభిషేకాలు, లక్ష్మీ గణపతి హోమం అంగరంగ వైభవంగా జరిపారు. అన్న సమారాధనలో భక్తులు పాల్గొన్నారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అయం ముహూర్త సుముహూర్తోస్తు సూర్యాదీవానవానాం గ్రహణం అత్యంత ఆనుకూలతా ఫలసిద్ధిరస్తు. కామవరపుకోటలో అయ్యప్ప స్వామికి అభిషేకాది క్రతువులు చేశారు. అయ్యప్ప స్వామి వారి జన్మ నక్షత్రం ఉత్తర నక్షత్రం సందర్భంగా శనివారం ఉదయం వీరభద్ర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో అభిషేకాల కార్యక్రమం వైభవంగా జరిగింది. శ్రీ వీరభద్ర స్వామి అన్నదాన కమిటీ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బోరగాని శ్రీనివాస్, కడిపి పాపారావు, కేసరి రఘుపతి రెడ్డి, మున్నంగి శ్రీనివాస్, కానూరు సతీష్, వీరమల్ల మధు, చేబోలు మహేష్ పాల్గొన్నారు. స్వామికి కుంకుమ తెచ్చారు అయ్యప్పని స్వామికి కనకంబో తెచ్చమయ్య అయ్యప్ప. పశ్చిమ ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో దేవతా విగ్రహాల జాతరలు ప్రారంభమయ్యాయి. బుట్టాయిగూడ మండలం కామవరం గ్రామంలో శ్రీ దుర్గమ్మ తల్లి, కనకదుర్గమ్మ తల్లి, నాగదుర్గాదేవి, గద్దెరాజుల మాఘ శుద్ధ పౌర్ణమి జాతర మహోత్సవాలు నిర్వహించారు. జాతరకు విచ్చేసిన శాసనసభ్యుడు బాలరాజుకు ఆలయ కమిటీ ఆదివాసీ సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. ఆలయాన్ని దర్శించుకున్న బాలరాజుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ కమిటీ బాలరాజును సత్కరించింది. అనంతరం బాలరాజు కాసేపు ఉత్సవాలలో సాంప్రదాయ నృత్యాల్లో పాల్గొని అలరించారు. మీడియాతో మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి కృషి చేసి నిధులు సమకూర్చే దిశగా అడుగులు వేస్తామని అన్నారు. గుబ్బల మంగమ్మ ఆలయం వద్ద సోలార్ విద్యుత్తో ఏర్పాటు చేసిన వారిని కూడా సన్మానించి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 5 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏజెన్సీ ప్రాంతంలో గ్రామ దేవత అయినా అలాగే ఇక్కడ ఏ దేవత అయినా సరే గుబ్బల మంగమ్మ గుడికి సంబంధించి ఏజెన్సీ ప్రాంతంలో ఒక పెద్ద దేవతగా ఈరోజు అందరూ కూడా ఇరు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు ఈ జాతరకి ఈ గుబ్బల మంగమ్మ గుడి దగ్గరికి తరలి వస్తుంటారు. దీనికి సంబంధించి 12వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు గద్దెరాజులో గుబ్బల మంగమ్మ జాతరని ఘనంగా ఈ గ్రామస్తులందరూ నిర్వహిస్తుంటారు. అనేక సమస్యలతో ఈ దేవత దగ్గరికి వస్తే తప్పకుండా ఆ సమస్యలన్నీ కూడా నెరవేరుతుంటాయి. మన రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక వేల మంది ఈ గుబ్బల మంగమ్మ గుడి దగ్గరికి వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. తప్పకుండా అమ్మవారి దీవెనలతో పోలవరం నియోజకవర్గం అంతా సస్యశ్యామలంగా ఉండాలని మేము కూడా ఆశిస్తున్నాం. అలాగే ఈ జాతరకు సంబంధించి ఇక్కడ ప్రెసిడెంట్ గారు అలాగే గుడి చైర్మన్ గారు ఆధ్వర్యంలో ఘనంగా ఈ జాతర నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతరకి ఈరోజు మా జనసేన నాయకులు, టీడీపీ నాయకులతో అలాగే లోకల్లో ఉన్నటువంటి నాయకులతో ఈరోజు వచ్చి ఈ జాతరలో పాల్గొనడం జరిగింది. తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ జాతరని మరింత ఎక్కువగా జరిపే విధంగా మేము కూడా ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటాం. అలాగే ప్రతి ఒక్క భక్తుడికి ఎలాంటి సౌకర్యం కల్పించుకోకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో అనేక సౌకర్యాలు ప్రభుత్వం ద్వారా మేము కల్పించడానికి సిద్ధంగా. అలాగే
దేశ ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన విజయవంతమైంది. 2 రోజుల పాటు అమెరికాలో మోదీ పర్యటించారు. అమెరికా ప్రభుత్వ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఎనర్జీ ఆఫ్ ఎడ్యుకేషన్, ట్రైడ్ టెక్నాలజీ, స్పేస్ వంటి వాటిపై నిర్ణయాలు తీసుకున్నారు. పలు అంశాల గురించి ప్రస్తావించారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో జరిగిన సమావేశంలో ఇరువురు నేతలు భారత్, అమెరికాకు సంబంధించిన ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ. ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడిచ్చిన గౌరవంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ భారత వాయుసేన ప్రత్యేక విమానంలో భారత్ కు తిరుగు పయనమయ్యారు. ఆ దేశ ఉన్నతాధికారుల బృందం ఘనంగా వీడ్కోలు పలికింది. राष्ट्रपति ट्रंप की पहली टर्म की बहुत बड़ी भूमिका रही और मुझे विश्वास है कि दूसरे टर्म में भी हम उसी गति से आगे बढ़ेंगे। सबसे पुराना लोकतंत्र भारत, हम दोनों का मिलने का मतलब 1+1 2 नहीं, 1 और 1 11 होता है और ये 11 की शक्ति, वो ताकत विश्व के कल्याण के भी काम आएगी। He's doing a great job in India. Everybody talks about it. He's doing a really fantastic job. A great leader. राष्ट्रपति ट्रंप ने भारत और अमेरिका संबंधों को अपने नेतृत्व से संजोया है, जीवंत बनाया। जिस उत्साह से उनकी पहली टर्म में हमने मिलकर काम किया, वही उमंग, वही ऊर्जा और वही प्रतिबद्धता मैंने आज भी महसूस की है। अमेरिका के लोग राष्ट्रपति ट्रंप के मोटो मेक अमेरिका ग्रेट अगेन यानी मागा से परिचित है। अमेरिका की भाषा में कहूं तो विकसित भारत का मतलब मेक इंडिया ग्रेट अगेन यानी मीगा। जब अमेरिका और भारत साथ मिलकर काम करते हैं यानी मागा, मागा प्लस मीगा, तब बन जाता है मेगा पार्टनरशिप फॉर प्रॉस्पेरिटी। और यही मेगा स्पिरिट हमारे लक्ष्यों को नया स्केल और स्कोप देती है। జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం శనివారం సందర్భంగా భక్త సంద్రమైంది. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వేకువజామున 5 గంటలకు సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్ఠి, బాలభోగ నివేదన అనంతరం భక్తులకు దర్శనమిచ్చారు. మెట్ట ఏజెన్సీ ప్రాంతాల నుండి, ముంపు మండలాల నుండి, జిల్లా నలుమూలల నుండి స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారికి భక్తి శ్రద్ధలతో మొక్కుబడులు చెల్లించారు. స్వామివారికి అష్టోత్తర పూజలు చేశారు. ప్రత్యేక దర్శనాలు చేసుకుని కానుకలు, మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మాణికల రాంబాబు ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేసి ఉచిత ప్రసాదాన్ని వితరణ చేశారు. అన్నదాతలుగా మన జంగారెడ్డిగూడెంకు చెందిన డాక్టర్ సంజీవరావు పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ శిల్ప, డాక్టర్ వంశీ, డాక్టర్ పావని ఉచిత అన్నప్రసాద దాతలుగా వ్యవహరించారు. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, ఋషికేశ్ ఆచార్యులు, కుమారాచార్యులు, రాఘవాచార్యులు స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు. సముద్రంలో తిమింగలం నోట కరిచి యువకుడిని వదిలేసింది. చిలీలోని పటగోనియా తీరానికి సమీపంలో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. చిన్న పడవలోని సముద్రంలోకి వెళ్లిన యువకుడిని తిమింగలం అకస్మాత్తుగా నోట కరిచి వదిలేసింది. 20 ఏళ్ల ఆండ్రియన్ సిమాన్ఖాన్ తన తండ్రి డెల్ తో కలిసి వేర్వేరు పడవల్లో ప్రయాణిస్తుండగా హంప్ బ్యాగ్ తిమింగలం అకస్మాత్తుగా అతని పడవను నోట కరిచి వదిలింది. కామవరపుకోటలో చెన్నారాయుడి సేవ వైభవంగా నిర్వహించారు. వీరభద్రస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శనివారం ఉదయం చెన్నారాయుడి సేవ నిర్వహించారు. గ్రామానికి చెందిన వెలుగు వీరాంజనేయుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా చెన్నారాయుడి దైవాలైన అంకమ్మ తల్లి పెట్టెలకు ప్రత్యేక పూజలు చేశారు. కత్తి సేవ, వీరతాళ్లతో సేవ చేశారు. అనంతరం గ్రామోత్సవం జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చెన్నారాయుడి సేవను శ్రద్ధగా తిలకించారు. జంగారెడ్డిగూడెం
జంగారెడ్డిగూడెంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు 3 రోజులుగా నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్స్ శిక్షణ కార్యక్రమాలు శనివారంతో ముగిశాయి. పోషణ్ బి, పడాయ్ బి కార్యక్రమంలో భాగంగా అంగవైకల్యాన్ని త్వరగా గుర్తించి తల్లులకు గృహ సందర్శనం ద్వారా తెలియపరిచి RBS కి రిఫర్ చేసి పిల్లల్లో మానసిక మాంద్యతను చిన్న వయసులోనే నివారించవచ్చని సిడిపిఓ బ్యూలా తెలిపారు. మొదటి రోజు నేర్చుకున్న పోషణ, సంరక్షణ, విద్యలో భాగంగా డొమైన్స్ గురించి కూడా తెలియజేశారు. అంగవైకల్యాలు 21 రకాలు ఉంటాయని తెలిపారు. వాటి వివరాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్స్ లక్ష్మి, BPC కె రాజు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. నేర్చుకున్న పలు అంశాల గురించి చార్ట్స్ పై ప్రదర్శన చేశారు. అంగన్వాడీ సెంటర్స్ లో నిర్వహించే పలు కార్యక్రమాలపై శిక్షణ ఇచ్చారు. అంగన్వాడీ సెంటర్స్ లో లబ్ధిదారులకు అందించే సేవలపై అవగాహన కల్పించారు. పారదర్శకంగా సేవలు అందించాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పేద విద్యార్థులకు విద్యా ప్రోత్సాహకాలు అందజేసిన జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ సభ్యులు, దాతల సేవలను కొనియాడిన అసిస్టెంట్ గవర్నర్ దాకారపు కృష్ణ. జంగారెడ్డిగూడెం శేషాద్రి నగర్ లో స్వచ్ఛత దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న తహసీల్దార్ శివజోజి, మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ. బాదంపూడి పౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ పరిసరాలను పరిశీలించిన పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్, ఎర్రగుంటపల్లిలో శానిటేషన్ చేసిన అధికారులు. పశ్చిమ ఏజెన్సీలో ప్రారంభమైన జాతరలు, కామవరంలో గద్దెరాజులు దేవతల జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలరాజు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం కామవరపు కోటలో అయ్యప్ప జన్మ నక్షత్రం సందర్భంగా విశేష పూజలు, భక్త సంద్రమైన గోకుల తిరుమల పారిజాతగిరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.